వీరాంజనేయుడే మన అంజన్న దేవుడు అంజన్న దేవుడే మన అంజన్న వీరుడు వీరాంజనేయుడే మన అంజన్న పొదల పొదల గట్ల నడుమ గుబురు గుబురు సెట్లంట చెంగున ఎగిరే కోతులు సెట్టుకున్నయంట సెట్టుకున్నయంట కోటి కోతుల్ల నడుమనో మన అంజన్న కొలువై ఉన్నాడమ్మో మన అంజన్న కోటి కోతుల్ల నడుమలో మన అంజన్న కొలువై ఉన్నాడమ్మో మన అంజన్న దేవుడు అంజన్న దేవుడే మన అంజన్న వీరుడు వీరాంజనేయుడే మన అంజన్న దేవుడు అంజన్న దేవుడే మన అంజన్న వీరుడు వీరాంజనేయుడే మన అంజన్న మాల వేసి దీక్ష వట్టి మారుతిని జేరంగా మహిమలెన్నో దూపుతాడు మన తోడుగా ఉంటాడు మన తోడుగా ఉంటాడు మన తోడుగా ఉంటాడు అంజన్నను నమ్ముకుంటేనో ఓ భక్తులారా ఆపదలే ఉండవంటనో ఓ దాసులారా అంజన్నను నమ్ముకుంటేనో ఓ భక్తులారా ఆపదలే ఉండవంటనో ఓ దాసులారా దేవుడు అంజన్న దేవుడే మన అంజన్న వీరుడు వీరాంజనేయుడే మన అంజన్న దేవుడు అంజన్న దేవుడే మన అంజన్న వీరుడు వీరాంజనేయుడే మన అంజన్న కంటికి కనబడడు గాని మన వెంటనే ఉంటాడంట చేసే ప్రతి పనిలోన చేయూతానిస్తాడంట 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 మన అంజన్న ఆజ్ఞ లేనిదే ఓ స్వాములారా అడుగైనా కదలబోదయో ఓ భక్తులారా అంజన్న ఆజ్ఞ లేనిదే ఓ స్వాములారా అడుగైనా కదలబోదయో ఓ భక్తులారా దేవుడు అంజన్న దేవుడే మన అంజన్న వీరుడు వీరాంజనేయుడే మన అంజన్న దేవుడు అంజన్న దేవుడే మన అంజన్న వీరుడు వీరాంజనేయుడే మన అంజన్న నిప్పతడే నీరతడే గాలతడే భూమతడే ఆకాశం పంచభూతాల్లో తాను ఉన్నడంట ఆకాశం పంచభూతాల్లో తాను ఉన్నడంట సాటి లేని మేటి దేవుడే మన అంజన్న లోకమంత నిండి ఉన్నడే మన అంజన్న जनकराजजा मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् रामचन्द्राय जनकराजजा मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् कोसलेशाय मन्दहासदासपोषणाय वासवादिविनुतसत्वरदा मङ्गलम् चारुकुङ्कुमोपेतचन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलदसदृशदेहाय चारुमङ्गलम्
देवकी पुत्राय देवदेवोत्तमाय चापजातगुरुवराय भव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्रननाय अण्डजातवाहनाय अतुलमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिताय शुभगमङ्गलम् रामदासमृदुलहृदयतामरसनिवासाय स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् रामचन्द्राय जनकराजजामनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् रामचन्द्राय जनकराजजामनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् कोसलेशाय मन्दहासदासपोषणाय वासवादिविनुतसत्वरदा मङ्गलम् चारुकुङ्कुमोपेतचन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलदसदृशदेहाय चारुमङ्गलम् देवकी पुत्राय देवदेवोत्तमाय चापजातगुरुवराय शुद्ध ब्रह्म परात्पर राम శ్రీరామ జయ రామ జయ జయ రామ कालात्मक परमेश्वर राम శ్రీరామ జయ రామ జయ జయ రామ शेषतल्प सुख निद्रित राम శ్రీరామ జయ రామ జయ జయ రామ ब्रह्माद्यमरा प्रार्थित राम శ్రీరామ జయ రామ జయ జయ రామ चंद किरण कुल मंडन राम శ్రీరామ జయ రామ జయ జయ రామ श्रीमद्दशरथ नंदन राम శ్రీరామ జయ రామ
కౌసల్య సుఖవర్ధన రామ రామ జయ రామ జయ జయ రామ విశ్వామిత్ర ప్రియధన రామ రామ జయ రామ జయ జయ రామ ఘోర తాటక ఘాతక రామ రామ జయ రామ జయ జయ రామ మారీచాదిని పాతక రామ రామ జయ రామ జయ జయ రామ కౌశిక మఖ సంరక్షక రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీమదహల్యోద్ధారక రామ రామ జయ రామ జయ జయ రామ గౌతమ ముని సంపూజిత రామ రామ జయ రామ జయ జయ రామ సురముని వరగణ సంస్థుత రామ రామ జయ రామ జయ జయ రామ నవకథావిత మృదుపద రామ రామ జయ రామ జయ జయ రామ మిథిలాపుర జన మోదక రామ రామ జయ రామ జయ జయ రామ విదేహ మానస రంజక రామ రామ జయ రామ జయ జయ రామ త్రయంబక కార్ముక భంజక రామ రామ జయ రామ జయ జయ రామ సీతార్పిత వర మాలిక రామ రామ జయ రామ జయ జయ రామ కృత వైవాహిక కౌతుక రామ రామ జయ రామ జయ జయ రామ భార్గవ దర్ప వినాశక రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీమదయోధ్య పాలక రామ రామ జయ రామ జయ జయ రామ అగణిత గుణగణ భూషిత రామ రామ జయ రామ జయ జయ రామ అవనీతనయ కామిత రామ రామ జయ రామ జయ జయ రామ రాకా చంద్ర సమానన రామ రామ జయ రామ జయ జయ రామ పితృవాక్యాశ్రిత కానన రామ రామ జయ రామ జయ జయ రామ ప్రియ గుహ వినివేదిత పద రామ రామ జయ రామ జయ జయ రామ తక్షాళిత నిజ మృదు పద రామ రామ జయ రామ జయ జయ రామ భరద్వాజ ముఖ నందక రామ రామ జయ రామ జయ జయ రామ చిత్రకూటాద్రి నికేతన రామ రామ జయ రామ జయ జయ రామ దశరథ సంతత చింతిత రామ రామ జయ రామ జయ జయ రామ కైకేయీ తనయార్ధిత రామ రామ జయ రామ జయ జయ రామ విరచిత నిజ పాదుక రామ రామ జయ రామ జయ జయ రామ భరతార్పిత నిజ పాదుక రామ రామ జయ రామ జయ జయ రామ దండ కవన జన పావన రామ రామ జయ రామ జయ జయ రామ దుష్ట విరాధ వినాశన రామ రామ జయ రామ జయ జయ రామ శరభంగ సూతి క్షార్చిత రామ రామ జయ రామ జయ జయ రామ అగస్త్యానుగ్రహ వర్ధిత రామ రామ జయ రామ జయ జయ రామ గృధ్రాధిప సంసేవిత రామ రామ జయ రామ జయ జయ రామ పంచవటి తట సుస్థిత రామ రామ జయ రామ జయ జయ రామ శూర్పణ కార్తి విధాయక రామ రామ జయ రామ జయ జయ రామ ఖరదూషణ ముఖ సూదక రామ రామ జయ రామ జయ జయ రామ సీతా ప్రియ హరిణాణుగ రామ రామ జయ రామ జయ జయ రామ మారీచాతి కృదాశుగ రామ రామ జయ రామ జయ జయ రామ
తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న నీకు గనగన గంటల నాదాలంటా సింధూర గంధాల పూజలు అంట గనగన గంటల నాదాలంట సింధూర గంధాల పూజలు అంట తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న ఆకాశం తాకుతున్న అందాల కొండ ఆ కొండ మీద తండ్రి అద్దాల మేడా ఆ కొండ మీద తండ్రి అద్దాల మేడా అద్దాల మేడాలోన ముద్దుగా వెలసినవు వచ్చిపోయే భక్తుల అండా దండగా ఉన్నావు వచ్చిపోయే భక్తుల అండా దండగా ఉన్నావు నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో జన్మలెన్ని ఎత్తిన గాని మా దేవుడు నీవయ్యో నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో జన్మలెన్ని ఎత్తిన గాని మా దేవుడు నీవయ్యో తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న అలనాడు రామయ్యేసిన అడుగులు ఉన్నాయో కరుణగల్ల సీతం మేర్చిన కన్నీళ్లున్నాయో కరుణగల్ల సీతం నేర్చిన కన్నీళ్ళున్నాయో ఆ గురుతులు చూస్తూ ఉంటే ఒళ్ళు పులకరించు ఆనాటి జ్ఞాపకాలే కళ్ళల్లా మెదులు ఆనాటి జ్ఞాపకాలే కళ్ళల్లా మెదులు రామయ్య తండ్రితో నీకున్న అనుబంధం కొండగట్టు గుర్తులు చూస్తే తెలిసేను అంజన్న రామయ్య తండ్రితో నీకున్న అనుబంధం కొండగట్టు గుర్తులు చూస్తే తెలిసేను అంజన్న తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న జగమందు ఏడాలేని జలబుగ్గుందయ్యో పులిబడిన బాయే చూస్తే పులకించు వల్లు పులిబడిన బాయే చూస్తే పులకించు వల్లు భయములు తొలగించే భైరవ స్వామి ఉన్నాడో శనిగ్రహాలెడబాపే బేతాళుడు ఉన్నాడో శని గ్రహాలెడబాపే బేతాళుడు ఉన్నాడు నీ కొండ గట్టునా నిద్రాలు జేయంగా గడియ గడియ గండాలన్నీ గంగలో నగలుసయ్యో నీ కొండ గట్టునా నిద్రాలు జేయంగా గడియ గడియ గండాలన్నీ గంగలో నగలుసయ్యో తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న నీకు గనగన గంటల నాదాలంట సింధూర గంధాల పూజలు అంట గనగన గంటల నాదాలంట సింధూర గంగాల పూజలు
పూజలు అంట తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న ఆపద మొక్కుల వాడే అంజన్న భక్తులండగా నిలిసిందే అంజన్న కోతి రూపుడమ్మ అంజన్న కొండగట్టు మీద వెలిసే అంజన్న ఆపద మొక్కుల వాడే అంజన్న భక్తులండగా నిలిసిండే అంజన్న కోతి రూపుడమ్మ అంజన్న కొండగట్టు మీద వెలిసే అంజన్న ఆపద మొక్కుల వాడే అంజన్న భక్తులండగా నిలిసిందే అంజన్న కొండగట్టు మీద కోటి కిరణాలతో భక్తులగా చేటి బంధువై నిలిచిండు చిట్టడవి గుట్టల్లా చిరుదీపమైనాడు చిట్టడవి గుట్టల్ల చిరుదీపమైనాడు కొండగట్టు మీద కోటి కిరణాలతో భక్తులగా చేటి బంధువై నిలిచిండు చిట్టడవి గుట్టల్లా చిరుదీపమైనాడు చిట్టడవి గుట్టల్ల చిరుదీపమైనాడు నీళ్లు లేకపోతే అంజన్న జల బుగ్గయి పొంగిండే అంజన్న వచ్చే భక్తుల చూసి అంజన్న మెచ్చి అభయస్తమిచ్చిండు అంజన్న ఆపద మొక్కుల వాడే అంజన్న భక్తులండగా నిలిసిండే అంజన్న కోతి రూపుడమ్మ అంజన్న కొండగట్టు మీద వెలిసే అంజన్న ఆపద ముక్కుల వాడే అంజన్న భక్తులండగా నిలిసిందే అంజన్న రామునంతటి వాణ్ణి రంది పడకన్నావు లోకమాత సీత జాడా తెలిపినావు ఉప్పంగ సంద్రాన్ని ఉరికి దుంకినావు ఉప్పొంగే సంద్రాన్ని ఉరికి దుంకినావు రామునంతటి వాణ్ణి రంది పడకన్నావు లోకమాత సీత జాడా తెలిపినావు ఉప్పంగ సంద్రాన్ని ఉరికి దుంకినావు ఉప్పొంగే సంద్రాన్ని ఉరికి దుంకినావు నీ పాదదాసులము అంజన్న మమ్ము పదిలంగా కాపాడు అంజన్న నిన్నే నమ్ముకోని అంజన్న నీ సన్నిధిలో ఉన్నావు అంజన్న ఆపద మొక్కుల వాడే అంజన్న భక్తులండగా నిలిసిండే అంజన్న కోతి రూపుడమ్మ అంజన్న కొండగట్టు మీద వెలిసే అంజన్న ఆపద ముక్కుల వాడే అంజన్న భక్తులండగా నిలిసిందే అంజన్న
పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమేళమని ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారుమోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలమాల కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని రాయకూడ తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామమంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనముగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయముగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక श्रीराम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने మళ్ళీ మళ్ళీ పళ్ళే తుళ్ళే సంభారాలు పిల్ల పిల్ల తుళ్ళే పన్నిట్లు
రఘురామా నీవు మా తోడుంటే చాలయ్యా స్వర్గమే కిందకి రాదా రామయ్యా ఊరంతా బాగుండాలి నిన్నే నిన్నే కొలిచేమయ్యా రామా శ్రీరామ రామ రఘురామ రామ లక్ష్మణ సీతకు వంటుడై ఉన్నాడు
బంధము జరిగెను శుభలగ్నము సీతారాముడు ఒకటయ్యను ఈ దినము 7 అడుగుల పయనము ఒకరికొకరు సొంతము కలిసి మెలిసి సాగను ఈ జీవితము శతమానం భవతి అని వధువరులను దీవించి శ్రీరస్తు శుభమస్తని అతిథులు ఆశీర్వదించి పంచాభూతాల నడుమ 2 మనసులేకమయ్యే కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను 3 ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము సీతారాముడు ఒకటయ్యను ఈ దినము శివధనస్సు విరిచి సీత మనసు గెలిచి కనులు కనులు కలిపి ప్రేమ మనసులొలికి పూలవాన కురిసి నింగి నేల మురిసి ఊరువాడ తరలి ఉత్సవాలు జరిపి సీతమ్మ సిగ్గుతో రామయ్య ప్రేమతో సీతమ్మ గుండెలో రామయ్య రూపము నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని జనసంద్రం 7 జన్మాలు ఏకమవ్వాలని కలకాలం ఈ ఇద్దరు ఎల్లప్పుడూ ఉండాలి సంతోషం కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కస్తూరి నుదుట దిద్ది దిష్టి చుక్క పెట్టి చేతి గాజులు తొడిగి కాళ్ళకు పరణి పూసి పూల పల్లకిలొచ్చి పెళ్లి పీటలెక్కి తలపైన ఒట్టు వేసి జీలకర్ర బెల్లం పెట్టి పుట్టింటి గడపను దాటి పెళ్లి కూతురు పెట్టింటి గడపలో అడుగు పెట్టే కోడలు ఒడిదుడుకులు ఎన్నొచ్చిన ఓర్పు సహనశీలిగా కష్ట సుఖములోన సగపాలు త్యాగశీలిగా ముసి నవ్వులతో ముకోటి దేవతల సాక్షిగా కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను పసుపు తాడు మెడలో పదిల ముంది అదలో చిటికెనేలు ముడితో చివరి వరకు జతలో తలంబ్రాల వలలో వధువు వరుడు ఇలలో కలవరించే కలలు నెరవేరెను నిజ దశలో సంసార సాగరం సంతాన జీవితం తలరాత సంతకం అయ్యింది మీ వరం వేదామంతాలతోని వెదజల్లెను వైభోగం రాజావాజంత్రీలతో బంధుమిత్రుల ఆనందం కనివిని ఎరుగని కన్నుల పండుగకు ఆహ్వానం కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను కళ్యాణం కమనీయమాయను మాంగళ్యం మహనీయమాయను
ప్రార్థిత రామా శేషతల్ప సుఖ నిద్రిత రామా బ్రహ్మాద్యవర ప్రార్థిత రామా రామ రామ జయ రాజా రామ 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 జయ సీతా రామ 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 జయ రాజా రామ 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 జయ సీతా రామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరి దత్త ఫలాసన రామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరి దత్త ఫలాసన రామ హనుమత్ సేవిత నిజ పద రామ సీతా ప్రాణాధారక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతా రామ 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 జయ రాజా రామ 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 జయ సీతా రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమే ఆదీనాం సత్య అపవాదన కుమార శ్రీ రామచంద్ర స్వామినః కైంకర్య రూపం కన్యాదానం అహం కరిష్యే ఓం తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ అస్యాః ప్రదానేన అతశ్చ శ్రీరామచంద్ర స్వామి ప్రియతాం. ఇప్పుడు స్వామి వారికి భూదానాన్ని రామచంద్ర స్వామి ప్రియతాం. ఇప్పుడు మనమంతా కూడా స్వామి వారికి హిరణ్యదానం అంటే బంగారాన్ని మన అమ్మవారి తరఫున సమర్పించుకోబోతున్నాం. ఓం చెప్పండి, శ్లోకాలు చెప్పండి. హిరణ్య గర్భ గర్భస్థం హేమవేదం విభావస అనంత పుణ్య ఫలదం అతశాంతం ప్రయచ్చమే గోవింద. ఇప్పుడు అనేన భువానేన శ్రీరామచంద్ర స్వామి ప్రియత 4 మహాదానాల్లో చివరి దానమైనటువంటి ఓం స్వస్తిష్టాయుగా స్నానం త్యాగంలో సమస్త మంగళాంగోస్య లక్ష్మీ గణేశస్య శంకరస్య శ్రీవత్సలక్ష్మీ నక్షత్రస్య నిరంతరమనుకూలా స్వస్తి సర్వే గ్రహాः శుభ ఏకాదశస్థాన వరదాः వరదాः సుప్రసన్నాः సుముహూర్తా భవంతు. స్వామివారికి అమ్మవారికి జీలకర్ర బెల్లాన్ని సమర్పించుకుంటున్నా అందరూ నమస్కారం చేస్తున్నారు.
మంగళ సూత్ర ఆరాధనలు మనం జరుపుతూ ఉంటున్నాం. ఓం ఆచార్య పూర్వోక్తం నిష్టాయామస్యాం శుభేధారం కల్పిత శ్రీ స్వామి కళ్యాణ మహోత్సవకర్మణి మంగళసూత్రారాధనం చ కరిష్యేతి సంకల్ప్య ఓం శ్రీం శ్రీ నమః అద్భుత్య సమర్పయామి పాత్రం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి స్నానాంతరశుద్ధాచమనీయం సమర్పయామి వస్త్రాధోపవేదార్థ అక్షరాన్ని సమర్పయామి దివ్యశ్రీగుండం సమర్పయామి పుష్పయుక్తోదయామి భూతమాగ్రాపయామి భూతం సుందరయామి భూతవితానాంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి అథ పుష్పైశ్చ పూజయామి. ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః భూదేవ్యే నమః నీలాదేవ్యే నమః సురాదేవ్యే నమః నందాయ నమః విశ్వక్సేనాయ నమః సదారాయ శ్రీమతి మంగళసూత్ర దేవతాభ్యో నమో నమః. నానావిధ పుష్ప పుష్పాన్ని సమర్పయామి. బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళాలి. జరగాలమ్మా చాలా జరగాలి.
ఎండాలేసిన కోల అది ఎండి కోల ఓ నారామయ్య అది ఎండి కోల ఓ నారామయ్య బాయిలేసిన కోల అది బంగారు కోల ఓ నా సీతమ్మ అది బంగారు కోల ఓ నా సీతమ్మ అరే కట్టరా కాలు గజే కొట్టరా డప్పు దరువు వెయ్యరో కాలు అడుగు సిర్రతో సిటికరా శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమా ఓహో శంకర రావయ్య జంగమా లింగమా శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమా ఓహో శంకర రావయ్య జంగమా లింగమా బాజాట్లేసే భజన అది భక్తి భజన ఓ నారామయ్య అది ముక్తి భజన ఓ నారామయ్య సేవల్లేసే భజన అది చెక్క భజన ఓ నా సీతమ్మ అది గజ్జల భజన ఓ నా సీతమ్మ పట్టరా భజనలు కొట్టరా చిడుతలు వెయ్యరా అడుగులు భక్తితో చిందులు బల 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 హర హర శంకరమూర్తి లింగమూర్తి లెగుమా ఓహో ఈశ్వర లేవయ్య శంకర మా భోలా శంకర హర హర శంకరమూర్తి లింగమూర్తి లెగుమా ఓహో ఈశ్వర దేవయ్య శంకర మా భోళా శంకర పెద్దలు ఏసేటి కోల పరమేశ్వర కోల ఓ నారామయ్య కౌసల్య రామ
మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీమన్నారాయణ అంటారా? జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై పవన సుత హనుమాన్ की रामानुज स्वामी जी महाराज की समस्त भक्त वृंद की जय. जय श्रीमन्नारायण. भगवत बंधुलारा మారుమూల గ్రామం, చిన్న గ్రామం, కానీ మీ భక్తి చాలా గొప్పది. మధ్యాహ్నం పూట 2 దాటింది. ఇంత ఎండలో కూడా ఇంకా మీరందరూ ఇక్కడ ఇలా నిలబడి కూర్చుని ఉన్నారంటే మీ అందరి భక్తికి మంగళాశాసనాలు. ఇలాంటి భక్తి ఎక్కడుంటే అక్కడే వస్తాడు రాముడు. మీ ఊరికి వచ్చాడు. మా వెంకటరెడ్డి గారు మీ పొలమూరు గురించి ఎప్పుడు చెప్తుంటాడు. అయ్యా మా కార్యక్రమాలన్నింటికీ 24వ తారీఖు చివరి ముహూర్తం ఇవ్వాలి. తర్వాత నుంచి మళ్ళీ మనకి ఇప్పుడప్పుడే ముహూర్తాలు లేవు. మీ నాగర్ కర్నూలు ప్రాంతాలు ఎప్పుడు వచ్చాం? 2001లోనే వచ్చాం. చాలా కాలం క్రితం వచ్చాం. మళ్ళీ ఈ ప్రాంతానికి ఇప్పుడు వస్తున్నాం. ఇప్పుడు చూస్తుంటే అవన్నీ అక్కడక్కడికి వెళ్ళగా కొంచెం జ్ఞాపకం వస్తున్నాయి. మీ ఉత్సాహానికి శ్రద్ధకి చక్కటి ఆలయం కట్టుకున్నారు మీరు. దానికి తగ్గట్టుగా అద్దము. మరి మీకు మీ ఇంట్లో అద్దం జాగ్రత్త పెట్టుకోవడం వచ్చునా? ఎక్కడ జాగ్రత్త పెడతారు? దాన్ని ఒక గోడకు పెడతారు. దానికి ఒక ఫ్రేమ్ కడతారు. మనస్సుని చూపించే విగ్రహాన్ని కూడా దానికి ఒక పూజా మందిరం ఏర్పాటు చేసి దాంట్లో పెడతారు. గందులో చూడాలి. ఇది మన ఇంటి వరకు పరిమితం. మరి మన ఊరంతటికి శక్తి కావాలంటే, ఊరంతటిని మనం చూసుకోవాలంటే ఊరి వాళ్ళందరి ఆత్మ
ఆ సెల్ ఫోన్ కాసేపు వాడితే ఏమవుతుంది? కళ్ళు గుంచుతాయి. చూస్తే వాడితే ఛార్జింగ్ అయిపోతుంది. దాన్ని ఎక్కడ మళ్ళీ ఛార్జ్ చేయాలి? ఛార్జర్ పెట్టి దాన్ని ఎక్కడో చోట ప్లగిన్ చేయాలి. ఎస్, మరి మన మనస్సు కూడా అప్పుడప్పుడు మరి ఛార్జ్ అయిపోతుందా లేదా? మరి మనస్సుని ఎక్కడ ఛార్జ్ పెట్టాలి? దేవుడి విగ్రహం దగ్గరే ఛార్జ్ పెట్టాలి. అర్థమైందా? ఇప్పుడు విగ్రహం అవసరమా కాదా? కొంతమందికి విగ్రహాలంటే తెలియదు, విగ్రహాలను ఒప్పుకోరు, విగ్రహాలను పూజ చేయడం తప్పంటారు, విగ్రహాలని ఆరాధన చేయకూడదంటారు. కానీ వాళ్ళకి పాపం తెలియదు. వాళ్ళు మనస్సు అనేది ఒకటి ఉందా లేదా మనందరికీ? కనిపించిందా మీకు ఎప్పుడైనా? మనసు కనిపిస్తుందా? అయితే ఉందన్నట్ట లేదన్నట్ట? అవు, మనకు కనిపించకపోయినా లోపల మనస్సు అనేది ఉంటుంది. అది పని చెయ్యాలి బాగా. శరీరం పని చేస్తూ ఉంటుంది, మనందరికీ తెలుసు. మనస్సు పని చేస్తే ప్రేమ కలిగితే ఏం చేస్తాం? ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తాం. ఎదుటి వాడిని చూస్తే 4 తన్న బుద్ధి అవ్వాలా, లేదా వాడితోటి సరదాగా కాసేపు చక్కగా 4 మంచి మాటలు ఆడాలనిపించాలా? ఏం చేయాలనిపించాలి? సమాజంలో మన చుట్టూ ఉండే వాళ్ళని చూస్తే గౌరవించాలనిపించాలా, లేకపోతే వాళ్ళందరినీ తన్నాలనిపించాలా? గౌరవించాలనిపించాలంటే ఏం కావాలి? లోపల మనస్సు కావాలి. ఉత్త మనస్సు అంటే ఒక కుండ. మనస్సు అనేది ఒక కుండ లాంటిది. అందులో ఏముండాలి? నీవు కుండలో ఏం పోస్తారు? పోస్తే ఏమవుతాయి? చల్లగా అవుతాయి. అలాగే మనస్సులో ఏం పోయాలి? ప్రేమ పోయాలి. అయ్యో పాపము అనిపించాలి. ఎదుటి వాడి కష్టాన్ని తొలగించాలనిపించాలి. దానికి ఏదైనా కొంత సేవ చెయ్యాలని అనిపించాలి. ఆ మనస్సు లోపల మంచి నీళ్లు పొయ్యాలంటే ఎవరు పోస్తారు? అక్కడ రావాలి. అక్కడికి వస్తే ప్రేమ అనే జలాన్ని ఆయన దయతోటి లోపల నింపుతాడు. మీకు ఎప్పుడు ఉండాలి ఈ ప్రేమ? పొద్దున ఉండాలా, సాయంకాలం ఉండాలా? ఎప్పుడూ ఉండాలి. అందుకోసమనే దేవుణ్ణి మనం ఎప్పుడూ కూడా పూజించాలి. కొన్నిసార్లు దగ్గరుండి పూజ చేస్తాం, కొన్నిసార్లు దూరం ఉండి జ్ఞాపకం పెట్టుకుంటాం. అస్తమాను గుళ్ళో కూర్చోగలమా ఏంటి? మీ సెల్ ఫోన్ అస్తమాను తీసుకెళ్ళి దాంట్లో పెట్టాలా? కొంతసేపు పెడితే ఛార్జ్ అయిపోతుంది, దాని తర్వాత వాడుకోవచ్చు. అట్లాగే మన మనస్సుని రోజు పొద్దున్నో సాయంకాలం ఎప్పుడో కొంతసేపు పట్టుకొచ్చి ఆ దేవుడి ముందర పెట్టాలి. అప్పుడు దేవుని గురించి ఏదో 2 మాటలు మనం చదవాలి, 2 పాటలు పాడటమో, 2 భజన నామ సంకీర్తన చెయ్యడమో, 2 స్తోత్రాలు అనుసంధానం చెయ్యడమో, లేదా 4 శ్లోకాలు చదువుకోవడమో, ఇలాంటిది ఏదైనా చేస్తే అప్పుడు ఈ మనస్సులోకి ఆయన ప్రేమ అనే జలం నిండుతుంది. ఇది ఎంత బాగా నిండితే దాన్ని నువ్వు అంతమందికి పంచవచ్చు. పంచితే ఏమవుతుంది? వాళ్ళకి నీ మీద గౌరవం కలుగుతుంది, నీకు వాళ్ళ మీద గౌరవం కలుగుతుంది. పరస్పర గౌరవంతో సమాజంలో మనం అందరం కలిసి బతకాలి. ఒకళ్ళనొకళ్ళు అణిచేస్తూ ఇలా బతకూడదు కదా. తన ఫ్రెండ్స్ గా ట్రీట్ చేసేది. మీ అందరికీ తెలుసునా, మానవ సేవయే
ఇది మంచిదేనా? మానవ సేవయే ఎంతమంది కరెక్ట్? 100% కూడా. అమ్మో, అందులో డిస్కౌంట్ ఏం లేదు వాళ్ళు. అంటే మానవుడికి సేవ చేస్తే దేవుడికి సంతోషం, అంతేనా? మానవుడు మంచోడా? నేను మంచోళ్ళ గురించి చెప్పు. చెట్లను నరికేదేవాడు నువ్వు ఇప్పుడు ఏం చేసి పట్టుకొచ్చి నీ ఆకలి అంటే నరికినట్ట లేనట్ట? మరి నువ్వు ఇప్పుడు మంచోడు చెప్పు. అంటే మనం అంటే దేవునికి ఇష్టమని గాలిలో మురికి కలిపేదేవాడు. అంటే ఫ్యాక్టరీ అంటే ఎవరు నడుపుతారు? ఆకాశంలో దేవతలు కింద వస్తారు. ఎవరు పశువులు ఇవన్నీ పుట్టించింది ఎవడు? దేవుడేనా? అంటే ఇవన్నీ ఆయనకు సంబంధించినవేనా? ఆయనకు సంబంధించిన వాటిలో కొన్నిటిని మీరు పాడు చేస్తే ఆయనకి ఇష్టమా? మీరు కట్టుకొని ఇంట్లో పక్క వాళ్ళు ఎవడో వచ్చి మీ గోడ కొట్టేసి మీ చెట్లు కొట్టేసి అలా చేస్తే మీకు బాగుంటుందా? అబ్బో మీరు చేసేదంతా నాకు ఎంత ఇష్టం అని అంటాడు కదా. మరి ఇదంతా దేవుడిదే అయితే దేవుడికి చెందిన నీళ్ళని పాడు చేసేది మనుషులే, దేవుడికి చెందిన చెట్లని కొట్టేది మనుషులే. దేవుడు చూస్తే దేవుడికి సంతోషమా కాదు? అంటే చెట్టుకు సేవ చేసినా అందులో దేవుడు ఉంటాడా ఉండడా? జంతువులకి కావలసిన సేవలు చేసినా వాటిలో దేవుడు ఉంటాడా ఉండడా? ఉంటాడా ఉండడా? అది భగవంతుడికి సేవ అవుతుంది అవదా? అప్పుడు ఏమని చెప్పాలి మీరు? మానవ సేవ ఏ మాధవ సేవ అనాలా? నువ్వు ఏ సేవ చేసినా మాధవ సేవగా చెయ్యాలి అవుతా? రాముడి కోసం ప్రాణం ఇచ్చి, రాముడి కోసం కోతులు ప్రాణాలు ఉండి వచ్చాయి లంకలో. రాముడి కోసం ఉడత కూడా సేవ చేసిందంటారు కదా. రాముడు అడవికి వెళ్ళిపోయాడే అని పాపం బాధ కలిగి చెట్లన్నీ ఎండిపోయి, చెట్లు ఎండిపోతాయి ఎప్పుడైనా ఎవరికైనా అలా. కానీ రాముడి కోసం అట్లా చేసి, ఎందుకని? రాముడు వాటిని ప్రేమిస్తాడు, అందుకోసం అవి కూడా రాముడిని ప్రేమిస్తాడు. రాముడు దూరం వెళ్ళిపోతే నదులు మరిగిపోయాయి, నీళ్లు మరిగిపోతాయి ఎప్పుడైనా? రాముడు కోసం మరిగి, రాముడు వాటి కోసం సేవ చేస్తాడు. అంటే రాముడు ఏం నేర్పిస్తుండు మనకి? దేనికి నువ్వు సేవ చేసినా అది ఎవరికి సేవ అవుతుంది? మాధవ సేవగా సర్వప్రాణి సేవ అవ్వాలి. ఏమవ్వాలి? ఎలా చేయాలి? మాధవ సేవగా చేయాలి. అంతే తప్ప మానవ సేవ మాధవ సేవ ఓ కరెక్ట్ కరెక్టా? ఏమనాలి ఇప్పుడు? మాధవ సేవగా ఏమనాలి? సేవగా సర్వప్రాణి సేవ చేయాలి. ఏమనాలి? అరే మళ్ళీ చెప్పండి రే. మాధవ సేవయే కాదు, మాధవ సేవగా, మాధవ సర్వప్రాణి సేవ చేయాలి. అంతే. రాముణ్ణి మన కోసం తెచ్చుకున్నాం, మన ఊళ్ళో గుడి కట్టుకుని ఈవేళ ప్రతిష్ఠ చేసుకున్నాం. అంటే మనకు కూడా ఆ రాముడికి ఉండే మంచి గుణాలు రావాలి, ఆ రాముడికి ఉండే మంచి స్వభావం రావాలి. అది రావాలంటే మనం ఆయన దగ్గరికి వచ్చి ఒకసారి చేతులు జోడించి తల ఉంచి, రామా
ఈ మనస్సులో, ఈ మనస్సు అనే కుండలో నీ ప్రేమ ఇక్కడ దాకా రావాలా? హాయిగా మీ ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. కానీ మన గుడికి ఒక ప్రయోజనం ఉంది. ఏమిటా ప్రయోజనం? మన ఊరందరికీ కావలసిన మంచి మనస్సుని ఇవ్వాలైనా, మంచి ప్రేమని నింపాలి, మంచి శక్తిని ప్రసాదించాలి. ఎవడైనా రాముణ్ణి ఆక్షేపిస్తే వాడిని ఖబర్దార్ అనగలగాలి. అనలవుదా? ఎందుకని? అరే మన మనుషులం కదయా, మనిషికి కావలసిన మానవత్వాన్ని నింపేవాడిని ఆక్షేపిస్తున్నావు అంటే మానవత్వం నశించాలనా నువ్వు కోరేది? అంచేత అలా కోరడం తప్పు. మన మనస్సుల్లో మంచిని నింపేది ఎవరైనా సరే బాగుండాలి. ఇది మనం కోరుకోవాలి. ఈవేళ మీ ఊళ్ళో, మీ పొలమూరులో రామాలయం కట్టుకున్నారు. రామాలయంతో పాటు ఆంజనేయ స్వామి ధాన్యపు కంకులు, అది పూర్తిగా పండనప్పుడు ఎలా ఉంటాయి? అవి ఇలా నిలబడతాయి. అది బాగా పైన లోపల నిండాక పండాక ఇలా అంటే ఏం చెప్తోంది నీకది? నీ మనస్సులో కనుక రామ ప్రేమ నిండితే ఒదిగి ఉండవు. గర్వంతో అహంకారంతో ఉండకు, ఒదిగి ఉండు. కనుక మనం ఒదిగి ఉండాలి. ఇది మనకి ఆంజనేయ స్వామి నేర్పిస్తాడు. ప్రేమతో ఉండాలి. ఇది మనకి రాముడు నేర్పిస్తాడు. మన మనస్సులో నింపుతాడైనా. అందుకే మనం రోజు చక్కగా శ్రద్ధగా ప్రేమగా రాముడి దగ్గరికి ఒకసారి వచ్చి ఆయన దగ్గర ఒక మొక్కిపోవాలి. మీ ఊళ్ళో జనాభా ఎంత? 800 సుమారు. ఓ చాలా ఉన్నారు కదా. మీ ఊళ్ళో అంతా భక్తులేనా కదా? ఎంతమంది? అందరూ భక్తులే. అందరూ భక్తులైతే ఏం చేయాలి మీరు? రోజుకో 2 భక్తులు బాధ్యత తీసుకోవాలి దేవాలయం దగ్గర చూసుకోవడానికి. రోజుకి ఒక 2. అప్పుడు ఏడాదిలో ఎంతమంది అవుతారు? ఓ 700 మంది భక్తులు అవుతారు. సరే 800లో ఓ 100 డిస్కౌంట్ ఇచ్చినా కనీసం 700 మంది భక్తులు వస్తారు అని అనుకోండి. రోజుకో 2 చక్కగా రావాలి. పొద్దుగాల ఆయన గారిని అరుచుకోవాలి. ఏమయ్యా రాత్రి నిద్ర పట్టిందా? దోమలు ఏమైనా కుట్టాయా? చక్కగా సుఖంగా ఉన్నావా లేదా? పూజ బాగా జరుగుతుందా లేదా? సాయంకాలం దాకా కావాల్సినవన్నీ వాడుకోవాలి. దేవుడి దగ్గర ఒక్కొక్క రోజు దేవుడి దగ్గర అన్నీ చూసుకోవాలి. మర్నాడు ఇంకోళ్ళు, మర్నాడు ఇంకోళ్ళు. ఈ లోపల మిగతా వాళ్ళు కూడా చక్కగా వచ్చి దేవుడి దగ్గర నమస్కరించుకుని వెళ్ళాలి. అది మంచిది. ఈవేళ మీరు ఇంత మధ్యాహ్నం దాకా అంజని తనయారారా మా అండగా ఉండగరారా. అంజని తనయారారా మా అండగా ఉండగరారా. నిన్నే నమ్మినమయ్యా నీ మాలను వేసినమయ్యా. నిన్నే నమ్మినమయ్యా నీ మాలను వేసినమయ్యా. అంజని తనయారారా మా అండగా ఉండగరారా. అంజని తనయారారా మా అండగా ఉండగరారా. నిన్నే నమ్మినమయ్యా నీ మాలను వేసినమయ్యా. నిన్నే నమ్మినమయ్యా నీ మాలను వేసినమయ్యా.
కేసరి తనయారారా కారణ జన్ముడరారా కేసరి తనయారారా కారణ జన్ముడరారా కమ్మని నాదము నీవే రమ్మని పిలిచిన రారా కమ్మని నాదము నీవే రమ్మని పిలిచిన రారా అంజని తనయారారా మా అండగా ఉండగరారా అంజని తనయారారా మా అండగా ఉండగరారా నిన్నే నమ్మినమయ్యా నీ మాలను వేసినమయ్యా నిన్నే నమ్మినమయ్యా నీ మాలను వేసినమయ్యా వాయుకుమారారా వరాల దేవారారా వాయుకుమారారా వరాల దేవారారా వీరాంజనేయారారా విజయాలను మాకీరా వీరాంజనేయారారా విజయాలను మాకీరా అంజని తనయారారా మా అండగా ఉండగరారా అంజని తనయారారా మా అండగా ఉండగరారా నిన్నే నమ్మినమయ్యా నీ మాలను వేసినమయ్యా నిన్నే నమ్మినమయ్యా నీ మాలను వేసినమయ్యా బయటికి వెళ్ళండి, నాలుగు ద్వారాలు వెళ్ళండి, ఎవరు బయటికి వెళ్ళిపోవాలి. తీసుకురావాలంటే బయటికి వెళ్ళండి, నాలుగు ద్వారాలనే బయటికి వెళ్ళాలి. వాలంటీర్స్ వాలంటీర్స్ గట్ట ఉండండి కదా. స్వామిని తాగొద్దండి, దూరంగా ఉండండి అందరూ. తీసుకుని నడవండి. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. భక్తులు అర్థం చేసుకోవాలండి, దూరంగా ఉండాలి. సువర్చల ప్రియరారా సింధూరా ప్రియరారా సువర్చల ప్రియరారా సింధూరా ప్రియరారా సుగ్రీవ ప్రియరారా సుఖములనీయగరారా సుగ్రీవ ప్రియరారా సుఖములనీయగరారా అంజని తనయారారా మా అండగా ఉండగరారా అంజని తనయారారా మా అండగా ఉండగరారా నిన్నే నమ్మినమయ్యా నీ మాలను వేసినమయ్యా నిన్నే నమ్మినమయ్యా నీ మాలను వేసినమయ్యా రాముని దూతారారా రామాంజనేయారారా రాముని దూతారారా రామాంజనేయారారా మా రోగాలను ఎడబాపే రాగాల హనుమారారా మా రోగాలను ఎడబాపే రాగాల హనుమారారా అంజని తనయారారా మా అండగా ఉండగరారా అంజని తనయారారా మా అండగా ఉండగరారా నిన్నే నమ్మినమయ్యా నీ మాలను వేసినమయ్యా